వరలక్ష్మి వ్రతంలో పాటించవలసిన ముఖ్యమైన నియమాలేంటో, వరలక్ష్మీదేవికి ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే వరలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు మహిళామణులు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవాలి. అయితే అనివార్య కారణాల వల్ల వరలక్ష్మి వ్రతాన్ని పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆచరించుకోవటం మహిళామణులకు వీలు కాని పక్షంలో దానికి ప్రత్యామ్నాయంగా శ్రావణ మాసంలో వచ్చే 4వ శుక్రవారం నాడు కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. లేదా పౌర్ణమికి ముందు పట్టు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం నాడైనా సరే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజు ఇంట్లో కొన్ని ప్రత్యేకమైన నియమాలు తప్పకుండా పాటించాలి. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి. అలాగే వరలక్ష్మి వ్రతం రోజు నీటిలో కొద్దిగా పసుపు కలిపి ఆ పసుపు కలిపిన నీటితో పూజా మందిరాన్ని శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత వరలక్ష్మీదేవి పూజ చేయాలని భావించేటప్పుడు పూజా మందిరంలో పూజాపీఠానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి తప్పకుండా అష్టదళ పద్మం ముగ్గును వెయ్యాలి. బియ్యం పిండితో 8 దళాలున్నటువంటి పద్మం ముగ్గుని అష్టదళ పద్మం ముగ్గు వేస్తే వరలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. వరలక్ష్మీదేవికి వరిపిండి అంటే ఇష్టం కాబట్టి బియ్యం పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. అలాగే వరలక్ష్మి పూజలో ఖచ్చితంగా ఏనుగు బొమ్మలు ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే మనకి శ్రీ సూక్తంలో హస్తినాద ప్రబోధిని అంటూ లక్ష్మీదేవిని మనం ప్రార్థిస్తాం. అంటే ఏనుగులంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రం. అందులోనూ శ్రావణ మాసంలో గజలక్ష్మీదేవికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి వరలక్ష్మి పూజ చేసేవాళ్ళు ఏనుగు బొమ్మలు 2 వరలక్ష్మీదేవికి ఇరువైపులా ఉంచి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నట్లయితే వరలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే బియ్యపిండితో అష్టదళ పద్మం ముగ్గును వేసిన తర్వాత దాని మీద చక్కగా వరలక్ష్మీదేవి రూపును కలశంతో పాటు ఏర్పాటు చేసుకున్నాక వరలక్ష్మీదేవిని పద్మపుష్పాలతో పూజిస్తే చాలా మంచిది. పద్మపుష్పాలు అందుబాటులో లేకపోతే గులాబీ పూలతో వరలక్ష్మీదేవిని పూజించండి. దానివల్ల ధనపరంగా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఆవు నెయ్యిలో వరలక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి వరలక్ష్మీ వ్రతం చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా ఆవు నెయ్యితో తయారు చేయబడిన పదార్థాలు వరలక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. ఆవు పాలలో కూడా వరలక్ష్మి ఉంటుంది కాబట్టి క్షీరాన్నాన్ని వరలక్ష్మీదేవికి నివేదనగా చేసినట్లయితే వరలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే వరలక్ష్మి వ్రతంలో తోర పూజకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. మహిళామణులు తోర పూజ చేసి తోరం కట్టుకునేటప్పుడు అమ్మవారికి సంబంధించిన 9 నామాలు చదువుకుంటూ తోరం కట్టుకున్న, అమ్మవారికి సంబంధించిన 9 నామాలు చెప్పుకుంటూ తోర పూజ చేసిన వరలక్ష్మీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఇలా శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేసుకునేటప్పుడు ఈ ప్రత్యేకమైన నియమాలు పాటించండి. వరలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలై సకల శుభాలను సిద్ధింపజేసుకోండి.